దూరంలో ఉంటారు, మాస్కులు పెట్టుకుంటారు, వేదికలు మూసేస్తారు, చర్చలు తాళాలు వేస్తారు, వ్యాపారాలు కట్టించేస్తారు. కౌంట్ డౌన్ ఏంటంటే అది లాక్డౌన్. కౌంట్ డౌన్, లాక్డౌన్. 123వ పేజీలో 123వ పేరాలో లాక్డౌన్ అని ఇలా ప్రభుత్వం చెప్పినటువంటి సేమ్ పేరా అంతా కూడా దెయ్యమో ప్రజలను ఆవరించుచుండెను, వ్యాపారాలు కట్టించుచుండెను, సంఘాలను ముట్టడించుచుండెను, వేదికలు ముట్టడించుచుండెను, వ్యాపారాలకు ముట్టడించుచుండెను. లాక్డౌన్ అంతా కూడా అందులో ఉందండి. ఏమయ్యా, బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తల్ని అందరినీ నమ్ముతున్నావు కానీ చదువుతున్నావు కానీ బైబిల్ మరి అంత్యకాలంలోనూ ప్రకటన 17లో 7వ దూతను పంపించి ఒక ప్రవక్తనిచ్చాడు. ఆ ప్రవక్త ప్రవచించాడు, ఆయన సరిపోకుండా చెప్పేశాడు. ఒక ప్రపంచాన్ని అంతటికీ ఒకటే చెప్పబోతుంది, లక్షల మంది చచ్చిపోతారని చెప్పాడయ్యా. అందులో ఇదిగో 123వ పేరాలో చదువుతాను చూడు. ఆ దయ్యాన్ని వణికించుచుండెను, ప్రజలను ముట్టడించుచుండెను, వ్యాపారాలు కట్టించుచుండెను. ఏంటి స్పష్టంగా పేరా అంతా కూడా జరిగింది కదండి మొన్న. మరి బ్రెన్నెహం అబద్ధ ప్రవక్త అంటావే, బ్రెన్నెహం వద్దంటావే, ప్రవక్త లేడంటావేంటి? అయ్యా, అందుకే ప్రతి వ్యక్తి సభ్యుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏ ఒక్కరికి వర్తమానం చేయకపోయినా నేను చూస్తాను. ప్రతి ఒక్కరు ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడంటే కరోనా అనే రూపంలో వెళ్ళింది, కానీ అది రూపం మార్చి 4 పురుగులు ఒకటే స్టేజ్లు మార్చి కరోనా నుంచి ఇప్పుడు స్క్రైబ్ టైఫస్ ఇప్పుడు 25 చనిపోయింది. 2026 600 కేసులు ఎన్నో కేసులు వచ్చాయి. మళ్ళీ విజృంభించి ఇతర జిల్లాలో, చిత్తూరు జిల్లాలో జలజాలు రాణించేస్తుంది. మరి అలాగే రాదని ఏంటది, ఎంతగా ఏంటది? నల్లి పురుగులా ఉంటుంది, నల్లి పురుగులా ఉంటుంది. ఇంతకుముందు నింటున్నటువంటిది, ఇంతకుముందు కుట్టినా ఏమయ్యేది కదా అది. ఇప్పుడు అది అలా కుట్టగానే ఇక్కడ దగ్గర వస్తుంది. అయ్యా, ప్రవక్త చెప్పినటువంటిది ఆ బుక్కు ఖచ్చితంగా నడిపించేటటువంటి నాయకుడు ప్రతి ఒక్క